3 క్లాసులు 6 బోధలుగా సాగుతున్నటువంటి మా ఆర్ష విద్య తరంగిణి తరగతులు అనుకోకుండా వచ్చిన కోవిడ్తో హఠాత్తుగా ఆగిపోయింది. కొన్నాళ్ళు మా గొంతులు పూర్తిగా మూగపోయాయి. ఆ సమయంలో మా వియంకులు, మా బావగారైన ఆకాశం విజయ్ కుమార్ గారు ఆన్లైన్లో క్లాసులు తీసుకోవచ్చు కదా అంటూ సలహా ఇచ్చారు. అది కూడా MS టీమ్స్లో తీసుకోమంటూ సలహా ఇచ్చారు. అంతవరకు మాకు ఆ ఆలోచన రాలేదు. మాలో మొట్టమొదటిగా ఈ బీజం వేసింది ఆకాశం విజయ్ కుమార్ గారే. తర్వాత మాకు అనుభవంతో తెలిసింది ఏంటంటే MS టీమ్స్లో ఈ ప్రసారం కానీ చేసినట్టయితే చాలా ప్రయోజనకారిగా ఉంటుంది అనే విషయం. ఆకాశం విజయ్ కుమార్ గారే దీనంతటికీ మూల కారణం. విజయ్ కుమార్ బావు గారిని, మా చెల్లెలు ఆకాశం వాణి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మాలో ఆన్లైన్ క్లాసులు తీసుకోవాలి అనేటటువంటి బీజం పడింది, కానీ వాటి తీరుతెన్నులు మాకు తెలియదు. అప్పుడు మా అన్నయ్య కొడుకు శరత్ సుందరు, తను దేవి మాహాత్మ్యం మీద ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నాడు. శరత్ సుందరు బండార్కర్ గారి జీవన్ముక్త సంస్థలో నిస్వార్థమైన సేవ చేస్తూ ఉంటాడు. శరత్ సుందరే మేము బద్దకించే లోపుగా మీకు గురుదక్షిణగా నేను ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేస్తాను అంటూ ముందుకు వచ్చాడు. మా శిష్యులు కూడా వస్తారు అంటూ మమ్మల్ని ప్రోత్సహించాడు. మళ్ళీ మొదటి నుంచి చెప్పండి అని స్కైప్లో మా క్లాసులు ఏర్పాటు చేశాడు. అతని సహాయంతో ఆన్లైన్లో ముండకోపనిషత్తు క్లాసులతో శుభారంభం చేశాం. శరత్ సుందరు ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఎంతో ప్రగతి సాధించాలని దీవిస్తూ వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. కానీ స్కైప్లో 25 నుంచి ఒక గ్రూపులో ఉండడానికి లేదు. అప్పుడు గౌతమ్ గారు వేరే గ్రూప్కి MS టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారని తెలిసి వారిని పిలిచాం. గౌతమ్ గారే స్వయంగా ఇంటికి వచ్చి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టారు. గౌతమ్ గారు నిస్వార్థంగా మాకు కావలసినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మాకు అందజేసి వెబ్ కెమెరాను కూడా అమర్చి వెళ్ళారు. వీటికి ఏమాత్రం ధనాన్ని స్వీకరించలేదు. వారికి పర్వతారోహణం ఒక ప్రవృత్తి. కిలిమాంజారో లాంటి పెద్ద పెద్ద పర్వతాలన్నింటినో అధిరోహించారు. వీరికి జీవితంలో ఎన్నో ఘన విజయాలు సాధించాలని మా దీవెనలు తెలియజేస్తూ వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. MS టీంలో చేరాలనే ఉత్సాహం ఉన్నా మా సభ్యులకు ఎలా చేరాలో తెలియదు. అప్పుడు రామ్మోహన్ రావు గారు 1-on-1 చొప్పున 200 మంది సభ్యులకు కావలసిన అంశాలన్నీ చాలా ఓపికగా నేర్పించారు. కంప్యూటర్ ఆపరేషన్ కూడా బొత్తిగా తెలియని వారికి వారి ఇంట్లో పిల్లలకో మనవళ్లకో వీలైన సమయంలో లాగిన్ అయి వారు పక్కన కూర్చుని మా సభ్యులకు వివరించేలాగా చాలా శ్రమ తీసుకుని ఈ విషయం నేర్పించారు. సభ్యులు 90 మంది పైచురుకుగా క్లాసులకు అటెండ్ అవుతూ ఉంటారు. కమ్యూన్లో ఇంగ్లీష్లో చెప్పేవారం కదా, వారు మిస్ అయిపోతారని రామ్మోహన్ రావు గారు ఇంగ్లీష్లో కూడా మొదలు పెట్టించారు. నేను వారికి భగవద్గీత ఇంగ్లీష్లో చెబుతూ ఉంటాను. ఆర్ష విద్యా తరంగిణికి రామ్మోహన్ రావు గారు ఒక వెన్నెముక లాంటివారు. వారు ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీస్సులు అందిస్తూ వేదిక మీదకి రమ్మని కోరుతున్నాం. ఈ ఆన్లైన్ క్లాసులకు డాక్టర్ యాదగిరిరావు గారు కోఆర్డినేటర్గా చేస్తున్నారు. మొదట్లో క్లాసుల్లో చేరే ముందు
రామ్మోహన్ రావు గారి పర్మిషన్ కానీ డాక్టర్ యాదగిరి గారి పర్మిషన్ కానీ తీసుకోవాల్సి ఉండేది. క్లాసుకు సంబంధించిన లింకులు ఇవ్వడం, అటెండెన్స్ షీట్ డౌన్లోడ్ చేయడం, క్లాస్ రికార్డ్ చేయడం తదితరమైనటువంటి ఏర్పాట్లన్నీ వీరు చూసుకుంటూ ఉంటారు. డాక్టర్ యాదగిరిరావు గారు అతి తక్కువ సమయంలోనే వేదాంతాన్ని ఔపోసన పట్టారు, గహనంగా అధ్యయనం చేశారు. వారికి జ్ఞాన నిష్ఠని కలుగజేయమని ఆ భగవంతుని వేడుకుంటూ వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఆన్లైన్ క్లాసులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా సత్సంగ్ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కొంతమంది వింటూ ఉండేవారు. ఆ నేపథ్యంలో శ్రీమతి శోభ గారి కోడలు మృదుల మా క్లాసులో యూట్యూబ్లో పెడతానంటూ ముందుకు వచ్చారు. మేము మొహమాట పడితే నా స్వార్థం కోసం చేస్తున్నానండి అంటూ అనుమతిని కోరారు. అలా ఆవిడ ఓం ప్రథమంగా మన ఈ ఆర్ష విద్యా తరంగిణి తరగతుల ఆడియోలను వీడియోలుగా మార్చి యూట్యూబ్లో ప్రసారం చేయడం మొదలుపెట్టారు. శ్రీమతి మృదుల గారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు జ్ఞానప్రాప్తి కలుగజేయమని భగవంతుని కోరుతూ శ్రీమతి మృదుల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి మృదుల గారు ఇలా కొన్ని బోధలు యూట్యూబ్లో పెట్టాక మా మేనమామ అయిన డాక్టర్ మంచిరాజు రామానంద శర్మ గారి ఊరు వెళ్ళడం తటస్థించింది. ఆయన మా కార్యక్రమాలు పూర్తిగా చూసి అప్పటికప్పుడే యూట్యూబ్లో మాకు ఒక వీడియో క్లాస్ పెట్టారు. ఆయన కంప్యూటర్ గ్రాఫిక్స్లో అందవేసిన చెయ్యి, ఒక అంశం వివరించే చోట బ్యాక్గ్రౌండ్ కళాత్మకంగా అమర్చి మ్యూజిక్ను మేళవించి ఫోటోలను బ్లెండ్ చేసి విజువల్స్ ఇస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి మా క్లాసులు మా కార్యక్రమాలు అన్నింటికీ డాక్టర్ శర్మ గారే విజువల్స్ ఇస్తున్నారు. నేటి ఈ కార్యక్రమానికి బ్యానర్ ఎఫెక్ట్స్, ఆహ్వాన పత్రికలు అన్నీ ఆయన సృష్టించినవే. ఈరోజు మన యూట్యూబ్ ఆర్ష విద్య తరంగిణి ఛానల్కు 970 మంది సబ్స్క్రైబర్స్ చేరారంటే అక్షరాల వీరి ఘనతే. మా మేనమామ బావ అయిన డాక్టర్ మంచిరాజు రామానంద శర్మ గారిని, మా అక్కయ్య మంచిరాజు లలితాదేవిని వేదిక మీదకు రమ్మని సవినయంగా కోరుకుంటున్నాం. మా పుస్తకాల సాఫ్ట్ కాపీలను, ఆన్లైన్ క్లాసుల వివరాలను మా వెబ్సైట్ అయిన తెలుగు భక్తి పేజెస్లో పెడుతూ ఉంటాం. దానికి మెరుగులు దిద్దారు శ్రీ రమేష్ గారు. అంతేకాదు, మా వెబ్సైటు ఏ కారణంగానో మెయిన్ పేజీ రావడం ఆగిపోయింది. దాంతో మా వెబ్సైట్ని చూడడం చాలా కష్టమైపోయింది మా సభ్యులకి. ఆ సమయంలో ఆ దైవమే పంపించినట్టుగా రామ్మోహన్ రావు గారి ప్రోద్బలంతో రమేష్ గారు ముందుకు వచ్చి మా సమస్యని క్షణాల్లో పరిష్కరించారు. శ్రీ రమేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు భక్తి పుష్కలంగా కలగాలని కోరుతూ రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దేశం నలుమూలలా ఉన్న తెలుగువారు మన అద్వైత వేదాంత గ్రంథాలను ఆన్లైన్లో కోరుతూ ఉంటారు. వారికి కావలసినటువంటి పుస్తకాలను vedicneeds.com
అనే వెబ్సైట్ ద్వారా విజయకాంత్ గారు అందజేస్తూ ఉంటారు. అలా నేను సైతం అంటూ మన గ్రంథాలను దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారు విజయకాంత్ గారు. విజయకాంత్ గారు ఇంకా దేశాల్లో ఎంతో ప్రగతి సాధించాలని మనసారా దీవిస్తూ వారు వారి కుటుంబము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆధ్యాత్మిక చింతనతో ఇంకా ముందుకు పోవాలని దీవిస్తూ వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం.